హలో గైస్, వెల్కమ్ టు ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ ద ఫిలిం. మన శంకర్ వరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు. సోమవారం నుంచి శనివారం ప్రతిరోజు రాత్రి 8:30 మీ థియేటర్లలో. యాక్టెడ్ బై మెగాస్టార్ చిరంజీవి, నయనతార అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి, మ్యూజిక్ బై భీమ్స్. అనిల్ రావుపూడి, ఫస్ట్ ఆయన గురించి మాట్లాడాలని ఉంది నాకు. ఎందుకంటే అనిల్ రావుపూడి ఫస్ట్ ఫిలిమ్స్ పటాస్, సుప్రీం, సెకండ్ ఫిలిం సుప్రీం. పటాస్, సుప్రీం అనిల్ రావుపూడి గారు వేరు. రాజా ది గ్రేట్ నుంచి ఆయన డైరెక్షన్ స్టైల్ వేరు. పటాసు, సుప్రీంలో ఆయన డీల్ చేసిన విధానం కానీ, కమర్షియల్గా ఒక కామెడీ వైజ్ కానీ, కామిక్ కానీ యూనిక్గా ఉండేది పటాసు అండ్ సుప్రీంలో. అండ్ పటాస్ అండ్ సుప్రీంలో ఒక్కొక్క హైలైట్ పాయింట్ ఉండేది ఆయనకి. ప్రతి ఫిల్మ్లో పటాస్లో ఒక హైలైట్ సీన్ ఉంటుంది, రోడ్ ఫైట్ సీను. సెకండ్ సీన్ ఆ జిమ్ సీన్ ఉంటుంది సుప్రీంలో. బట్ థర్డ్ మూవీ నుంచి ఏమైందో తెలియదు కానీ క్రింజ్ ఎక్కువ పెరిగిపోయింది అబ్బా. అది కూడా రాజా ది గ్రేట్ నుంచి. రాజా ది గ్రేట్ కూడా హిట్ అయింది, కానీ రాజా ది గ్రేట్ నుంచి క్రింజ్ బాగా పెరిగిపోయింది. హూ 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 అని ఆ సింటమ్స్ కానీ. ఇప్పుడు సరిలేరు నీకెవరు, మహేష్ బాబు గారి ఫిల్మ్, నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, అందులో కూడా క్రింజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి F2 అయితే ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. క్రింజ్కి పరాకాష్ట కింద అయిపోయింది. సో అంటే కామెడీ అంటే ఏదో బలవంతంగా తెచ్చి ఏదో నవ్వించాలి వీళ్ళని అన్న కామెడీ జనరేట్ చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. ఆయన హెల్తీ కామెడీ చేయగలరు, చేయించగలరు కూడా అనిల్ రావుపూడి గారు. బట్ పటాసు, సుప్రీంలో ఉన్న అనిల్ రావుపూడి గారు కనిపించట్లేదు. రాజా ది గ్రేట్ నుంచి మొత్తం ఓవరాల్గా క్రింజ్ సైడ్ వెళ్ళిపోయారు. ఓన్లీ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఫ్యామిలీస్ ఉండాలి, రైట్, బట్ మిగతా ఆడియన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది, అది ఫ్యామిలీస్కి తెగెక్కేసింది, హిట్ అయిపోయింది, కానీ మిగతా వాళ్ళకి అది క్రింజ్ కింద ఎక్కట్లేదు అనమాట. టు బీ ఫ్రాంక్, అంటే బలవంతంగా నవ్వించాలి అన్నది ఎక్కువైపోయింది అనమాట. సో ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి గురించి ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకు సీరియల్ మేకింగ్ గుర్తొచ్చిందబ్బా. లిటరల్ చెప్తున్నా, సీరియల్ మేకింగే గుర్తొచ్చింది. ఆ ఫ్రేమ్స్ కానీ అవి కానీ అసలు ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్లో లేవు, సీరియల్ ఫ్రేమ్స్లోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి కదా డైరెక్టరు. మెగాస్టార్లో నాకు బాగా నచ్చింది, మనందరికి బాగా నచ్చింది కామిక్ టైమింగ్. ఆ కామిక్ టైమింగ్ని తెస్తాడు అనిల్ రావుపూడి అని అనుకున్నా. బట్ సేమ్ అదే క్రింజ్. ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే F2 కానీ, ఇక్కడ మా ఇంకా ఏంటి సంక్రాంతికి వస్తున్నాంలో కానీ, లేదా సర్లేని గారిలో ఉన్న ఫోర్స్డ్ కామెడీనే ఇందులో కూడా మెగాస్టార్ మీద కూడా చేయించడం అనేది నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే చిరంజీవి గారి కామిక్ టైమింగ్ పెక్యులర్ ఉంటుంది అనమాట, చాలా యూనిక్ ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక అందరివాడు కానీ, జై చిరంజీవ కానీ, ఇంకా చంటబ్బాయి ఆయన ఎర్లియర్ ఫిల్మ్స్ చంటబ్బాయి కానీ, ఇంకా చాలా ఫిల్మ్స్ అబ్బాయి. ఇంకా అంటే ఆ కామెడీ టైమింగే నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. అంత టాప్ నాచ్ ఉండేది. బట్ ఆ కామెడీ కనిపించట్లేదు ఇప్పుడు. సో అనిల్ రావుపూడి గారు కామెడీ బా డీల్ చేస్తారు కదా, ఆ ఓల్డ్ వింటేజ్ చిరంజీవిని తెస్తారు కామిక్ టైమింగు అనుకున్నా.